ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బుర్కా రాకేష్ కూతురైన 4 నెలల చిన్నారి చనిపోయింది. ఈ విషయమై నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ స్టేట్ ప్రెసిడెంట్ బత్తుల రామ్ ప్రసాద్ తో కలిసి పాప తండ్రి బుర్కా రాకేష్ మీడియాతో మాట్లాడుతూ తన కూతురు టీకా వికటించి చనిపోయిందని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తన కంప్లైంట్ పట్ల పోలీసులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని, పోస్ట్ మార్టం ఖర్చులు, ఫోటోగ్రాఫర్ కు కారుకు ఖర్చులు మీరే చూసుకోవాలని పోలీస్ స్టేషన్ సిబ్బంది మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇరుగు పొరుగు వారు మీ బిడ్డ ఎలా చనిపోయిందని అడిగితే ఏం చెప్పాలో తెలియడం లేదని బాధపడ్డారు. ఈ విషయమై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు డిఎంఎన్హెచ్ఓకు ఫిర్యాదు చేశామని, తాము ఇచ్చిన కంప్లైంట్ ను ఎఫ్ఐఆర్ గా నమోదు చేసి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడైన బత్తుల రామ్ ప్రసాద్ మాట్లాడుతూ విక్టిమ్ యొక్క హక్కు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత తీసుకోవడం అని, అలాంటి నమోదు గురించి ఎస్ఐ రమాకాంత్ ని వివరణ కోరగా అలా డబ్బులు అడిగిన వారు ఎవరో చెప్పండి, వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అన్నారని అన్నారు. నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ అధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఎటువైపు వెళ్తుందని ఆందోళన చెందారు. ఇలాంటి వైఖరిని ప్రదర్శిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఎస్ఐని సస్పెండ్ చేయాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ను పత్రికాముఖంగా కోరారు. నా పేరు బుర్కా రాకేష్, మాది ఎల్లారెడ్డిపేట మండల్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. అది అయితే మొన్న మా పాప టీకా వికటించడంతో నేను జిల్లా కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే డిఎంహెచ్ఓ వారికి వాళ్ళు కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఎస్ఐ గారికి పిటిషన్ ఇస్తా అంటే దీని మీద ఏం యాక్షన్ తీసుకోగలను, నేను ఏం యాక్షన్ తీసుకుంటాను చెప్పండి, మీరే చెప్పండి. ఆల్రెడీ మీరు పాప అంటే 3 days 4 days అవుతుంది, చేసే కార్యక్రమం చేసేది. ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం చేయాలంటే ఎంత అదైతుందో మీకు తెలుసా అది అని చెప్పింది. అంటే నాకు డౌట్ వచ్చింది, నేను చేశాను. నేను మీరు తీసుకున్నా అంటే మీరు ఏం యాక్షన్ తీసుకోమంటారు చెప్పండి, మీరే చెప్పండి. ఏ అడ్వకేట్ అయితే అడ్వకేట్ ఫోన్ చేసి ఇవ్వండి, లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్ అయితే ఎంబీబీఎస్ డాక్టర్ కలిపి ఫోన్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడతాను ఏం యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అన్నారు. అంటే ఎట్లా అంటారు సార్, నా బాధ ఉన్నది మాకు, మేము ఆ టైంలో ఇవ్వలేము, తర్వాత మేము ఇస్తున్నాం. కానీ మాది ఓకే, అక్కడ ఇవ్వడం తప్పే, ఇప్పటికైనా ఇస్తున్నాం అది తీసుకోండి అంటే చెప్పండి, ఏం యాక్షన్ తీసుకోండి మీరే చెప్పండి అని చెప్పేసి ఎస్ఐ రమాకాంత్ గారు అన్నారు. సరే మా సిఐ గారిని అయితే నేను కన్సల్ట్ చేసిన తర్వాత మా సిఐ గారు చెప్తారు అని చెప్పేసి ఆ విషయం అన్నారు. సిఐ గారి దృష్టికి కూడా వెళ్ళాము. సిఐ ఏమని చెప్పేసానంటే డాక్టర్తో సంప్రదించారు. ఈ టీకా అనేది 2 days ఉంటుంది, 3 days ఉంటుంది, ఆల్రెడీ మీ పాపని పోస్ట్ మార్టం చేయాలి, ఈ కార్యక్రమం చేశారు కదా, పెట్టేశారు కదా అని చెప్పేసి వారు కూడా అన్నారు. అని అంటే ఏం కాదు సార్, నాకు డౌట్ ఉంది, మా పాప ఎలా చనిపోయింది అనేది నాకు కూడా తెలియాలి. ఇప్పుడు నన్ను 10 మంది అడుగుతున్నారు మీ పాప ఎలా చనిపోయింది అని చెప్పేసి నేను వాళ్ళకు కూడా చెప్పాలి కదా. నేను ఇప్పుడు ఏదో టీకా వికటించిందని చెప్పేసి నేను పైసలకు ఆశించలేను, నేను దేనికి కూడా ఆశించలేను. వారు కూడా నన్ను అడిగారు, మన నష్టపరిహారం ఏమన్నా అంటే నాకు అవసరం లేదు, నాకు నష్టపరిహారం కూడా నాకు అటువంటి ఏమొద్దు, నాకు మా పాప ఎలా చనిపోయింది అనేది రీజన్ అయితే కావాలని చెప్పేసి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు. వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పుడు డాక్టరు సిరిసిల్ల నుంచి వస్తారు, వెహికల్కి ఖర్చు అవుతుంది, ఇంకా 10,000 వీడియోగ్రాఫర్కి దాంట్లో ఖర్చు వేసుకోవాలని ఒక కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతే అయిపోతుందా అని చెప్పేసి ఎస్ఐ గారు సిఐ గారు నా పైన ఒక కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతాం. ఇదంతా ఖర్చు ఎవరు పెట్టుకోవాలి, మీరే పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకుంటారు? నేనంటే వస్తాను నా వెహికల్, వాళ్ళు ఎట్లా వస్తారు? వాళ్ళకి వెహికల్ పంపించు, వెహికల్ తీసుకురాపో, ఆ టెంట్ హౌస్ మాట్లాడు, కారు మాట్లాడు, డీజిల్ పంపించు, ఆ ఫోటోగ్రాఫర్ని మాట్లాడు. ఇదంతా ఇది వీళ్ళు చెప్పారు, ఉన్నారు, మా వైఫ్ ఉన్నారు, మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పడం జరిగింది, ఇది ఇట్లా జరుగుతుంది ఎల్లారెడ్డిపేట. జైబీర్, నా పేరు బత్తుల రామ్ ప్రసాద్, నేను విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్, దాంతోపాటు నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు. ప్రపంచం ఇంత ఆధునికీకరించినా కానీ తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మరీ దౌర్జన్యంగా ప్రవర్తించింది. దళిత సామాజిక వర్గానికి చెందిన బుర్కా రాకేష్ 4 నెలల పాప టీకా వికటించి చనిపోతే నాకు న్యాయం చేయండి మొర్రో అని కంప్లైంట్ ఇస్తే మొదటగా కంప్లైంట్ తీసుకోకుండా నిరాకరించాను. తర్వాత కలెక్టర్ గారికి ఇచ్చినాం, డిఎంఎండ్ గారికి ఇచ్చినామంటే అప్పుడు సిఐ గారితో మాట్లాడి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రపంచంలో ఎక్కడ కూడా చరిత్ర లేదు,
బాధితుడు వాళ్ళ కూతురు చనిపోయిందని బాధలో ఉంటే ఆ పోస్ట్ మార్టంకి అయ్యే ఖర్చులన్నీ కూడా మీరే భరించాలని తీవ్ర అక్కడ చనిపోయిన బాధ కంటే కూడా ఈ పోలీసు వాళ్ళు పెట్టిన బాధనే చాలా తీవ్రంగా ఉన్నది. ఆయనకు డబ్బులు లేవు, కొంత పాప చనిపోయింది, ఆ బాధలో ఉంటే ఫోటోగ్రాఫర్కు డబ్బులు ఇప్పించి, తర్వాత డాక్టర్లకు డబ్బులు ఇప్పించి, కారుకు డబ్బులు ఇచ్చి, ఈరోజు టెంట్కి కూడా మీరే డబ్బులు కట్టాలి, మీరు కంప్లైంట్ ఇవ్వగానే అయిపోతుందా అని నిర్లక్ష్యంగా ఇక్కడ ఎల్లారెడ్డిపేట స్థానిక ఎస్ఐ గారైన రమాకాంత్ గారు మాట్లాడడం జరిగింది. ఇది మా కార్యకర్త, మా సొంత ఆర్గనైజేషన్లో కార్యకర్త, మా కార్యకర్తకు జరిగిన అన్యాయం మీద నేను ఫోన్ చేసి ఎస్ఐ రమాకాంత్ గారికి మాట్లాడితే అట్లా ఎవరు అడగలేదు. విచిత్రం ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదు విక్టిమ్ ఒక రైటు, అతని ఎఫ్ఐఆర్ ఇమీడియట్గా ఇవ్వాలి, కానీ ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఇచ్చేసిన డబ్బులు ఎవరు అడిగారో నా దగ్గరికి పట్టు, అసలు దొంగ రమాకాంత బాబు నువ్వేనా బాబు అంటే ఎవరన్నారో వాళ్ళు పట్టుకురండి, మీరు ఎక్కడో ఉండి ఫోన్లు చేసి మీరు ఈ విధంగా అడగడం, ఒక అధికారికి అడగడం ఏంటిది, దాన్ని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఎక్కడ పోతున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోతున్నది? ఇటువంటి కేసులలో బాధితుల పక్షాన నిలబడి ఇంకా అంతో ఇంత ఆర్థికంగా సహాయం చేసిన పోలీసు వ్యవస్థ ఆ పోస్ట్ మార్టంకి అయ్యే ఖర్చులు బాధితుల దగ్గర తీసుకోవడం ఇది చాలా దౌర్భాగ్యకరం. దీని మీద స్థానిక ఎస్పీ, సిరిసిల్ల ఎస్పీ నిజాయితీ గల ఆఫీసర్ కదా, మేము చూస్తాము, ఇలాంటి అధికారులను మీరు ఎందుకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తాం. ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సిన అవసరం. ఒక 174 సిఆర్పిసి కింద కేసు నమోదైతే బాధితులకు ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ ఇచ్చడం అనడం, తర్వాత పోస్ట్ మార్టం కూడా ఖర్చులన్నీ కూడా విక్టిమ్ దగ్గర వసూలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద స్థానిక ఎస్పీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీన్ని మేము తప్పకుండా సీరియస్గా తీసుకుంటున్నాం. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి, ఇంత అవగాహన ఉన్న కుటుంబానికి ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఇంత దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తే రేపు మామూలు ఇంకా వేరే కార్యకర్తల కుటుంబాల పరిస్థితి ఏముంటుంది? దీన్ని మేము తప్పకుండా డీజీపీ స్థాయిలో తీసుకెళ్తాము. తప్పకుండా ఈ కేసులో ఆ చిన్నారి తల్లి 100% మేము నమ్ముతున్నాము. ఆ టీకా వికటించే చనిపోయిందని మేము గట్టిగా బలంగా నమ్ముతున్నాము. అందుకనే మీరు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ నిజాయితీగా ఎఫ్ఎస్ఎల్ని పంపించి నిజాయితీమైన ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే ఇది తప్పకుండా నేను ఒక SC/ST అట్రాసిటీ యాక్ట్ మీద పనిచేసే వ్యక్తిగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోతామని తెలుస్తుంది. ఎక్కడ పోతుంది సంస్థ, ఎక్కడ పోతుంది పోలీస్ వ్యవస్థ? బాధితుల దగ్గర ఇన్వెస్టిగేషన్లో భాగంగా జరిగే పోస్ట్ మార్టం ఖర్చులు డబ్బులు ఖర్చు చేస్తే వాళ్ళు ఆ అయ్యే ఖర్చులే కాకుండా చావుకే ఖర్చులు ఏదో మానవతా దృక్పథంతో ఇవ్వాల్సిన పోలీసు వ్యవస్థ ఈరోజు డబ్బులు వసూలు చేసి దాంట్లో డ్రెస్లో ఉండి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సీట్లో కూర్చొని అబద్ధాలు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎస్పీ గారు, మీరు నిజాయితీ గల ఆఫీసర్లుగా అని మీరు పేరుందని కదా, మీరు ఇమీడియట్గా ఇటువంటి లంచగొండి ఆఫీసర్లను, దళిత పట్ల వ్యతిరేకించే ఆఫీసర్లను, దళితులకు మోసం చేసే అధికారులను మీరు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే బాధితులు సొంత కూతురు చనిపోయిన వ్యక్తి ఏమైనా రమాకాంత్ గారి మీద వ్యక్తిగత ద్వేషాలు ఉంటాయా? ఆ తల్లి, ఆ 4 నెలల పాప తల్లి, ఆమె కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మీరు ఇమీడియట్గా నిజాయితీ గల ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఈ కేసులో బాధితులకు న్యాయం చేయడానికి ఇది నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన పోలీస్ ఎస్ఐ రమాకాంత్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. ఆయన మీద ఫస్ట్ ఒక దళితుడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పోలీసులు SC/ST యాక్ట్ సెక్షన్ 18 ఉల్లంఘించి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దాంతోపాటు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి డబ్బులు వసూలు చేశారు. కాబట్టి ఇటువంటి ఎస్ఐ రమాకాంత్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. లేకుంటే దీన్ని రేపు కంపల్సరీ డీజీపీ దగ్గరికి తీసుకుపోతానని తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.